ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆకాశంను, భూమిని, ఈ సర్వ సృష్టిని మీరు సృజించి అందమైన ప్రపంచాన్ని ప్రభా సృష్టించిన గొప్ప దేవ, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, నీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు తండ్రి నీ కృపాక్షేమాన్ని దయచేసి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దినము తండ్రి నీ యొక్క అద్భుతమైన కృప చేత, ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవిని అందిస్తూ మమ్మల్ని సురక్షితముగా పోషిస్తున్న గొప్ప దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన తండ్రి, మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియలేదు. అవును తండ్రి, గొప్ప దేవ, మీరు ఆ రోజు ప్రభా ఎంతోమంది రోగులను తండ్రి, రోగముల చేత పీడింపబడుచున్న అనేక మందిని స్వస్థపరిచి ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. నానా విధములైన రోగముల చేత తండ్రి బాధింపబడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టిన గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రభా ఎంతమంది అయితే తండ్రి అనారోగ్యంతో నానా విధములైన తండ్రి వింత రోగాల చేత ప్రభా, కొత్త రోగాల చేత అనేక మంది బాధపడుచుండగా యేసయ్యా, మీరు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి, బాగు చేయండి దేవా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అపవాది చేత, దయ్యముల చేత ఎంతోమంది పీడింపబడుచు తండ్రి ఇప్పటి వరకు కూడా ఉంటున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయ్యములను వెళ్ళగొట్టిన అధికారివి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాంటి అపవాది శక్తుల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ముట్టండి. అపవాది శక్తులను లయపరచండి తండ్రి. మంచి ఆరోగ్యాలను అందించండి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించండి తండ్రి. సమాధానంను అనుగ్రహించండి తండ్రి. దేవా, ఎంతమంది అయితే ప్రభా ఆశతో నీ వైపు కన్నులెత్తి చూస్తున్నారో తండ్రి, వారి హృదయ ఆలోచనలను ఎరిగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించండి, నెమ్మదిని దయచేయండి తండ్రి. దేవా, కీడులను తొలగించండి, మేలులను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు. ఏ విధమైన బాధల చేత ఉన్నారో తండ్రి, ఏ విధమైన కష్టముల చేత ఉన్నారో యేసయ్యా, మీరు చూస్తున్నారు. వారి యొక్క హృదయాలను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. వారి బాధల నుంచి, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి విడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏ కుటుంబం అయితే కన్నీళ్లతో నీ వైపు చూస్తుందో ఆ కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న కన్నీళ్లను తొలగించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆర్థికంగాను తండ్రి దేవా, అప్పు బాధల్లో ఎన్నో కుటుంబాలు ఉంటుండగా ఆర్థికంగా సహాయం అందించండి, అప్పుల నుంచి విడిపించండి తండ్రి. దేవా, రక్షణ లేక, మారు మనసు లేక ఉన్న ప్రతి కుటుంబంని, ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. రక్షణ, మారు మనసును అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. భార్య భర్తల మధ్య సమాధానము లేక, కుటుంబాల మధ్య సమాధానము లేక,
గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని, విడాకుల దాకా కోర్టు కేసుల దాకా వెళ్ళి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆస్తి గొడవలు, భూమి గొడవలు అంటూ తండ్రి కుటుంబాల మధ్య సమాధానం లేకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దర్శించండి. సమాధానమును, నెమ్మదిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకు స్తోత్రాలు. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రేమను అందించండి తండ్రి. దేవా, వారు యవ్వన ప్రాయంలో ఉంటుండగా తండ్రి ఎలాంటి పాపానికి చోటునియక వారి జీవితాన్ని పాడు చేసుకుండకుండా మీరు సహాయం చేయండి. నెమ్మదిని దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి. చక్కటి సంబంధాల చేత వివాహాలు మీ నామంలో అద్భుతంగా ఘనముగా జరుగుటకు మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. గర్భఫలము లేని ప్రతి ఒక్క దంపతులను దర్శించండి. వారిలో ఉన్న లోటుపాట్లను, లోపాలను తొలగించండి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే తండ్రి సరిచేయండి. చక్కటి గర్భఫలంను అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఒంటరిగా ఉండి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి మీ యొక్క తండ్రి ధైర్యంను చేకూర్చండి. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించండి. దేవానికి స్తోత్రాలు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించండి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి. మంచి ఆరోగ్యాన్ని అందించండి, తోడై నడిపించండి. ఈ దినమంతయు తండ్రి మాకు తోడై నడిపించండి. నీ యొక్క కృపాక్షేమములు దయచేయమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడనే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.